జర్నీ చేస్తున్నామో అందరం కలిసికట్టుగా చేద్దాం. మనమే ముందుకు తీసుకెళ్దాం, ఆయనకి ముందుండి మనము వెనకుండి నడిపిద్దాం. థ్యాంక్ యూ ఆల్. సరే, ఇప్పుడు మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు. దయచేసి గ్రూప్స్లో యాడ్వర్స్ అంటే ఒక్కరి మైండ్లో ఉండే ఒక చిన్న యాడ్వర్స్ అది 1000 మందిని తప్పుతావులో నడిపిస్తుంది. ఏమనంటే డైరెక్ట్గా ఎండి గారికి ఫోన్ చేయండి, అడగండి, తప్పలేదు. మీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు అడగండి. వాళ్ళు రెక్టిఫై చేయలేదనుకోండి, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు రెక్టిఫై చేయలేదనుకోండి, డైరెక్ట్ సార్నే అడగండి. గ్రూప్లో మీరు పెట్టిన మీ వ్యక్తిగత ఉద్దేశం అది 10 మందిని సైడ్ ట్రాక్లకు పంపించుకోండి. కనుక దయచేసి అటువంటి మెసేజ్లు పెట్టండి. ఫైనల్గా నేను చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనందరూ ఎప్పుడెప్పుడు ఎదురు వస్తున్న మన ఎండి గారు మధ్య రమణ గారు వచ్చి కంపెనీ గురించి విపులంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ సార్. Good afternoon, all of you. Good afternoon, all of you. Okay. So, back side ఎక్కడ మాట అనిపిస్తున్నాయి కాదు కదా, వెరీ నైస్. సో ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇన్ని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీకాకుళం శ్రీ యాలా వెంకటరమణ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపిస్తున్న ప్రభాకర్ గారికి, మన ఇప్పుడే మనం అనౌన్స్ చేసుకున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మన ఉమామహేష్ గారికి, మణి మేడం గారికి, కాంచన మేడం గారికి, రేణుకా మేడం గారికి, అలాగే వేమల శ్రీనివాస్ గారికి, పైల మల్లేష్ గారికి, దుప్పాల రాంబాబు గారికి, వేదికలున్న పెద్దలందరికీ, మరియు వేదిక ముందున్న నా తోటి మిత్రులు, నా వెన్నంటే నడుస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ఈ కార్యక్రమం నేను మాట్లాడే ముందు మనం ఏదైతే సన్మానం అనుకుంటున్నామో, ముందు ఆ సన్మాన కార్యక్రమాన్ని ముగించుకొని మాట్లాడితే మీరు అందరూ శ్రద్ధగా వినడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందు ఆ కార్యక్రమం చేద్దామో నేను మాట్లాడాలా? ఫస్ట్ మాట్లాడేదా? నేను మాట్లాడేది ఎవరు బయటకు వెళ్ళిపోకండి, సన్మానం జరిగేంత వరకు ఉండాలి. అలా ఉంటారంటే నేను మాట్లాడతాను. ఓకే, ప్రభాకర్ గారు మీదే బాధ్యత. ఒక్కరు బయటికి వెళ్ళి మిమ్మల్ని బయటికి పంపించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో అయితే మన సంస్థ గురించి నాకంటే ముందు మన లీడర్స్ చిరంజీవి గారు కానీ, చందు గారు కానీ, చందు గారికి నాకున్న పరిచయం చాలా తక్కువ. చిరంజీవి గారికి నాకు కూడా ఎప్పుడో వారంలో 2 రోజులు, అది కూడా ఫోన్లో ఇలా మాట్లాడుకుంటున్నాను. అయినప్పుడు కూడా వారు నన్ను అర్థం చేసుకొని, మన కంపెనీని అర్థం చేసుకుని మాట్లాడినందుకు వారికి నిజంగా రియల్లీ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. అలాగే రేణుకా మేడం గారు నిజంగా రాజకీయ నాయకురాలని అనిపించుకున్నారు గ్యారంటీగా. ఎందుకంటే స్పీచ్లో పస ఎక్కడా తగ్గలేదు. రాజకీయ మీటింగ్ అయినా, మార్కెట్ వేదిక అయినా, ఏ వేదిక అయినా వారి సైడ్ ఇలాగే ఉంటుంది. ఓకే, వారికి తర్వాత ఉమామహేష్ గారు, యాలా వెంకటరమణ గారు అంటే నేనే వాళ్ళు, వాళ్ళే నేను. ఎందుకంటే వాళ్ళు నా మొదటి నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. వారు చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏంటంతా లేదు కదా. సో ఎందుకంటే నా మనసులో ఏదుందో అది వారి నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రతి క్షణము అనుక్షణము నన్ను అనువర్తిస్తూ, నాతో మాట్లాడుతూ, కంపెనీ కోసం నేనెంత ఆలోచిస్తానో నాకంటే ఎక్కువ ఆలోచించే వ్యక్తుల్లో యాలా వెంకటరమణ గారు, ఉమామహేష్ గారు ముందు వరుసలో ఉంటారు. ఈ మాట చెప్పడానికి నాకు ఎటువంటి సందేహము లేదు. నాకంటే ముందు వరుసలో ఉంటారు. నేను ఒక్కొక్క రోజు రాత్రి ఈ పెద్ద సినిమా రిలీజ్ అయితే రాత్రి సినిమాకి వెళ్ళిపోయాను.
వీళ్ళు మాత్రం ఈ కార్యక్రమం కోసం ఆలోచిస్తూ రాత్రి 10:30 కూడా నాకు వెంకటరమణ గారు ఫోన్ చేశారు, సార్ అన్ని ఏర్పాట్లు అయిపోయింది, నేను సినిమా చూసి హ్యాపీగా వచ్చింది పర్లేదు అని. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కంపెనీని మాది మనది అని ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చారు. అయితే మిగతా మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ కంపెనీ మందని భావన లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మందని కాదని భావన వాళ్ళకి ఎవరికీ లేదు. వాళ్ళు కాకపోతే కొంత స్టేజ్ మీద నుండి మాట్లాడలేకపోవచ్చేమో, కానీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంపెనీని మందనే భావిస్తున్నారనే భావనలో నేను ఉన్నాను. నిజమైన అందరూ మందని భావిస్తున్నారా? ఉన్నారు. అందరూ కూడా కంపెనీ మందనుకుంటున్నారా? డెఫినెట్గా కంపెనీ ఎవరిదండి? మంది. ఓకేనా? ఈరోజు ఆ పొజిషన్లో నేను కూర్చోవచ్చు, రేపు అక్కడ ఉన్న మీలో ఎవరో ఒకరు కూర్చోవచ్చు. అలా కూర్చోవాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, ఆ సీట్లో నేను ఇప్పుడు కంపెనీ స్థాపించి 7 months అయింది కాబట్టి ఈ సీట్లో నేను కూర్చున్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సార్ మీరు వద్దు, మీరు వెనక నుంచి పర్యవేక్షణ చేయండి, ఈ ప్లేస్లో నేను కూర్చొని మేనేజ్ చేస్తాననే స్థాయిలో ఎవరొకరు కూర్చోవాలని నా గట్టి కోరిక. అది శ్రీకాకుళం వాస్తవ్యులు అవ్వాలని మరింత కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే శ్రీకాకుళం అనగానే ఒక తెలియని ఉద్వేగం, ఒక అంటే మనసుకి ఎక్కడో తెలియని భావం. ఎందుకంటే ఏ పోరాటమైనా, ఏ స్పోర్ట్ అయినా, ఏ నాయకత్వమైనా మనందరికీ తెలుసు శ్రీకాకుళం నుంచి పుట్టిందే. ఓకే, సో అందుకే కంపెనీని పెట్టి నాతో జర్నీ చేసిన మొదటి 5 వ్యక్తుల్లో రాజేష్ గారు, మోయేష్ గారు, అప్పలరెడ్డి గారు, యార్ల వెంకటరమణ గారు, ఉమామహేశ్వరి 5 వ్యక్తులు మొదట జర్నీ చేస్తే అందులో ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయింది మన శ్రీకాకుళం వ్యక్తి యార్ల వెంకటరమణ గారు. ఆ తర్వాత అప్పలరెడ్డి గారు, ఆ తర్వాత ఉమామహేష్ గారు, నెక్స్ట్ మోయేష్ గారు. ఈ 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మనకి ఎన్నుకోబడ్డారు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని 10 సార్లు పడుతున్నామంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఏంటి సార్ మన కంపెనీ డౌట్ మీ అందరికీ రావచ్చు. సో ఫస్ట్ నేను అక్కడి నుంచే మన కంపెనీ అంశాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పర్లేదు కదా, కాస్త ఎక్కువ టైం తీసుకుంటాను, పర్వాలేదు, అందరికీ ఓపుకుందా? ఓకే, అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే చాలా కంపెనీస్లో ప్లాన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తారు. ప్లాన్లో అంటే వారు ఏదైతే ఒక ప్రణాళిక రచిస్తారో ఆ ప్లాన్కి డైరెక్టర్గా పెడతారు. అంటే సపోజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనే ప్లాన్ ఉందనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనే ప్లాన్కి మన యార్ల వెంకటరమణ గారిని, ఉమామహేష్ గారిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తారు. కానీ మన కంపెనీకి వచ్చేసరికి అలా కాదు. మన కంపెనీ ఎంటైర్ డిఫరెంట్ సిస్టమ్. మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే కంపెనీ నిర్ణయాల్లో భాగస్వామి, ప్లాన్లో భాగస్వామి కాదు. కంపెనీ తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏంటండి? భాగస్వామి, లైక్ ఏ పార్ట్నర్. ఓకే, సో నేను ఎంత బాధ్యతనో యార్ల వెంకటరమణ గారు కూడా అంత బాధ్యతతోనే ఉంటారు. ఇప్పుడు ఉమామహేష్ గారు కూడా అంతే బాధ్యతతో ఉండాలి, ఉంటారు. ఎన్ని ఉంటారా? ఉంటారా? మీరు ఉండకపోతే పక్క నుంచి కాంచన మేడం మిమ్మల్ని ఉండేలా చేస్తారు. లేకపోతే నైట్ టైం మీరు ఎప్పుడే మార్కెటింగ్ చేసి వచ్చినా ఆయన భోజనం పెట్టదు. నేనే చెప్తాను నాకు పెట్టద్దని. నేను మనీ మేడం అంతేనా? ఓకేనా? సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ మనందరికీ ఉన్నాయి. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే, నేనెంత కంపెనీ కోసం ఆలోచిస్తానో అందరూ కూడా అంతే ఆలోచిస్తారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వారు తీరుస్తారు. ఎటువంటి సందేహాలు ఉంది, ఎందుకంటే కంపెనీలో జరిగే ప్రతి అంశము, ప్రతి విషయము వారి దృష్టిలో ఉంటుంది కాబట్టి ప్రతి విషయం. అయితే మన కంపెనీ పెట్టి 7 నెలలు అయ్యి చాలా వరకు డబ్బులు తీసుకుంటున్నా, ఎంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎంతమంది అవుతున్నా ఇంకా ఎక్కడో ఎవరికో తెలియని సందేహాలు, డౌట్లు ఉన్నాయి. అయితే అది మన తప్పు కాదు, మనదంటే కంపెనీ తప్పు కాదు, అలాగే వ్యక్తుల తప్పు కూడా కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, మన కళ్ళ ముందు చాలా చాలా కంపెనీలు రావడం, వెళ్ళిపోవడం చూస్తున్నాం, మోసపోతున్నాం. ఎంత తెలిసిన మనమే చాలా కంపెనీలో నష్టపోలేదండి. కంపెనీల పేర్లు మనం చెప్పకూడదు కానీ నష్టపోయాం. అయితే ఇవన్నీ చూసిన అనుభవంతోనే మరొకసారి మనలాంటి నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ప్రారంభించిన కంపెనీయే మన ప్రేరణ ఎర్నర్స్ కంపెనీ.
ఇంకొకసారి డబ్బులు నష్టపో, లేకపోతే నీకు ఏదైనా ఉన్న ఆస్తి నష్టపో, కానీ నీ ఫేస్ వాల్యూ, మన ఆత్మగౌరవం మాత్రం ఎక్కడా నష్టపోకూడదు. అలా నష్టపోకుండా చేయడానికి మనం ఈ కంపెనీని స్టార్ట్ చేసాం. మన కంపెనీలో జాయిన్ అయిన ఎవరైనా సరే ఎవరి దగ్గర కూడా తలదించుకోకుండా చేసే బాధ్యత మన కంపెనీది. మీరు ధైర్యంగా దీన్ని నమ్మొచ్చు. మీరు ఎవరి దగ్గర కూడా ఫేస్ వాల్యూ కోల్పోయే పని మన కంపెనీ ఇప్పుడు చేయదు, ఎప్పటికీ చేయదు. ఓకే, అయితే మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళకి 20 crores టర్న్ ఓవర్ చేసాం, 20 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసాం, 2000 మంది కస్టమర్స్ని సంపాదించాం. ఇది నా ఘనత కాదు, ఈ ఘనత అంతా కూడా మీ అందరిది. గొప్పతనం అంతా కూడా ఎవరిది అంటే నేను ధైర్యంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను. మన లీడర్స్ది, మన కస్టమర్స్ది, మన అసోసియేట్స్ది, మన ప్రేరణ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది గొప్పతనం, నాకు ఒక్కడిది కాదు. ఓకే, తర్వాత ఈ 20 కోట్ల టర్న్ ఓవర్లో ఆల్మోస్ట్ నిన్న పేమెంట్తో కలుపుకుంటే 11,50,00,000 రూపాయలు మనం ఇప్పటివరకు పేమెంట్స్ రూపంలో చేస్తాం. మనలందరికీ 11,50,00,000 రూపాయలు పేమెంట్స్ ఇచ్చేసాం నిన్న వారం పేమెంట్తో కలుపుకుంటే. తర్వాత మనం చాలా ఆఫర్స్ ప్రకటించుకున్నాం, బొనంజాల రూపంలో ప్రకటించుకున్నాం. ఫస్ట్ మనం పెట్టుకున్న ఆఫర్ ఏంటంటే, ఫస్ట్ మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు గోల్డ్ కాయిన్. అందులో మనం దగ్గర 8 తులాలు బంగారం ఇచ్చేవండి వెంకటరమణ గారు మన కస్టమర్స్కి. ఇక్కడ శ్రీకాకుళం 1-2 తులాలు, మరి మొత్తం అంతా కలిపితే దగ్గర 8 తులాల బంగారం మన గిఫ్ట్ రూపంలోనే మన కంపెనీ తరఫు నుంచి ఇచ్చాము. 8 తులాల బంగారం. తర్వాత ఆ 8 తులాలు అయిపోయిన తర్వాత మనం రష్మి గారిని పిలిచి ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేసాం. ఇది నెట్వర్కింగ్ మార్కెటింగ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిస్టరీ. ఎవరు ఇంతవరకు ఒక సెలబ్రిటీని అంతలా పిలిచి ఈవెంట్ కండక్ట్ చేసిన రోజులు లేవు, ఇక ముందు రావు. ఒకవేళ అలా చేస్తే మళ్ళీ మన చరిత్రను మనమే తిరిగి రాయాలి. మొన్న రష్మి గారు వచ్చిన ఈవెంట్ మనకి ఒక గ్రాండ్ సక్సెస్. ఆవిడ రావడమే ఒక సక్సెస్. మనకి దగ్గర ఆ రోజు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్ చేసాం. 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్ చేసామంటే మన దగ్గర నుంచి, మన లీడర్స్ నుంచి, మన మెంబర్స్ నుంచి, మన వాళ్ళందరి దగ్గర నుంచి మనకి కాంట్రిబ్యూషన్ రూపంలో 18,50,000 రూపాయలు మనకు వచ్చాయి. 18,50,000 రూపాయలు మీ దగ్గర నుంచి వచ్చాయి. మనందరి దగ్గర నుంచి 1,000 రూపాయలు వేసుకున్నాం. మనం ఖర్చు పెట్టింది ఎంత ఈవెంట్కి? 30 లక్షల రూపాయలు. 30 లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాం కూడా చెప్తాను వివరంగా. నాకు ఎటువంటి మొహమాటాలు లేవు, ఎందుకంటే అందరం మనమే. ఓకేనా? రష్మి గారికి మనం పారితోషికంగా 5 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. ఓకేనా? తర్వాత భోజనానికి 2,30,000 రూపాయలు ఖర్చు పెట్టాం. సౌండ్ అండ్ ఫోటోగ్రఫీకి దగ్గర 80,000 రూపాయలు పెట్టాం. అలాగే ఎవరైతే బ్లైండ్ పీపుల్, అనాథులు, దివ్యాంగులు, వాళ్ళు బ్లైండ్ పీపుల్ ఉన్నారో వారి రేషన్ కోసమే పూర్తిగా 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం మన సర్వీస్ చేయడానికి. 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్వీస్ చేసాం. వాళ్ళకి గ్రోసరీ ఐటమ్స్ అన్ని ఇచ్చాం. తెలిసిన మీ అందరికి కూడా ఇచ్చామే ఇవ్వలేదండి. తర్వాత ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఫంక్షన్ హాల్కి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే డెకరేషన్ అని, తర్వాత ఫ్లెక్సీలని, అన్ని ఖర్చులు చూసుకుంటే 30 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 18,50,000 రూపాయలు మన మెంబర్స్ నుంచి వస్తే 12 లక్షల రూపాయలు దాదాపు మన కంపెనీ భరించాం. మన కంపెనీ నుంచే భరించాం. అయితే ఎలా భరించాం? ఎంత ఈవెంట్ చేయడం అవసరమా కాదండి. దేనికి అవసరం? ఒకటి చారిటీ, పుణ్యం. రెండవది పురుషార్థం. ఏంటి? పుణ్యమే పురుషార్థం. తర్వాత ఇంకేం పొందాం మనం? మీరు చూడండి, దగ్గర యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ మన వీడియోని, మన కంపెనీని చూసిన వాళ్ళ సంఖ్య దాదాపు 20,000 మంది. అదే ఈవెంట్ మనం చేయకపోతే ఎంతమంది? ఆ 20,000 మంది మనం చూస్తారా? ఎప్పుడు మనం ఎంతమంది ఉంటాం? మనం ఏదైతే 2,000 మంది ఉన్నాం మనమే ఉంటాం. ఓకేనా? సో 20,000 మందికి ఆల్ ఓవర్ ఇండియా మన కంపెనీ ఈరోజు తెలిసింది.
అయితే 20,000 మంది జాయిన్ అవ్వకపోవచ్చు. అందులో కొంతమందిని మనం ఫాలో చేసినా మన కమ్యూనిటీ అనేది పెరిగే అవకాశం ఉంది. ఓకేనా? అయితే ఇప్పటి వరకు మనం మన కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈవెంట్స్ అండ్ క్యాష్ బ్యాక్, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ఈ ఐదు ప్లాట్ఫామ్లు ఉన్న కంపెనీ ఇవాళ 2 నూతనంగా తీసుకొచ్చాం. అది మన శ్రీకాకుళం నుంచే ప్రారంభిస్తున్నాం. ఒకటి, ఇంటింటికి ఆదాయంతో పాటు ఆరోగ్యం అవసరం భావించాం కాబట్టి క్లీనింగ్ ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవునా కదండి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అనారోగ్యంగా వచ్చిన తర్వాత బాగు చేసుకోవడం ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త, అంటే అనారోగ్యం రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదా కాదా? సో అనారోగ్యం ఎప్పుడు వస్తుంది? వేటి వల్ల వస్తుంది? మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వచ్చేదేంటి? అనారోగ్యం. ఆ పరిసరాల పరిశుభ్రతకే మనం ఒక క్లీనింగ్ ప్రోడక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రోడక్ట్ పేరు ఫినాయిలో, లైజోలో, ఆర్బికో కాదండి, ప్రేరణ హైజెనిక్ క్లీనర్. ప్రేరణ హైజెనిక్ క్లీనర్. ఇది ఫినాయిల్ కాదు, లైజోల్ కాదు, ఆర్బిక్ కాదు, ప్రేరణ హైజెనిక్ క్లీనర్. ఇది ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అండి. ఆల్ ఇన్ వన్ అంటే బాత్రూమ్ కడగడానికి ఒకటి, బయట మనకి మార్కెట్లో అమ్ముతారు. ఇల్లు ఫ్లోర్ కడుక్కోవడానికి ఒకటి, తర్వాత టైల్స్ శుభ్రం చేయడానికి ఒకటి, మార్బుల్ శుభ్రం చేయడానికి ఒకటి, గ్రానైట్ శుభ్రం చేయడానికి ఒకటి, పక్కన గ్లాసులు ఉంటాయి, మన గ్లాసెస్ బిగిస్తాం కిటికీకి, అవి క్లీన్ చేయడానికి ఒకటి, ఇలా రకరకాలు వాడుతుంటారు. కానీ మన ఒక క్లీనింగ్ ప్రోడక్ట్ అన్ని రకాల క్లీనింగ్కి వాడుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు ఎవరికైనా గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే? ఆ ఒకటి బాటిల్ తీసుకురండి. ఎవరైనా రేణుక మేడం, స్టాఫ్ ఏం చెప్తారు? కళ్యాణి మేడం, ఓకే. ఇది ప్రస్తుతానికి ఇంకా లేబుల్స్ వేయలేదు. ఇది శాంపిల్ బాటిల్. ఒక్కొక్కటి కన్నా తీసుకెళ్ళి అందరికీ చూపించండి. ఒక శాంపుల్ ఎక్కడైనా జస్ట్ స్మెల్ చూపించండి ఎలా ఉందో. మీ అందరికీ నచ్చిందా, ఫ్లేవర్ మార్చాలా ఏంటంటే కూడా ఇక్కడే డిసైడ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఒకసారి చూపించండి, పర్వాలేదు. అందరికి ముందు ఓపెన్ చేసి చూపించండి, ఎక్కడైనా ఒక శాంపుల్ వేసి చూపించండి. ఇది ఏంటంటే ఫినాయిల్ కాదు, లైజోల్ కాదు, ఆర్బిక్ కాదు. దీని పేరేంటి? ప్రేరణ హైజెనిక్ క్లీనర్. ఇది మన మెంబర్స్ అందరింట్లో ఉండి తీరాల్సిందే. ఎందుకంటే మీ అందరి ఆదాయంతో పాటు మీ అందరి ఆరోగ్యం కూడా కంపెనీకి చాలా అవసరం. ఓకే? అయితే ఇది లీటర్ మనం ఆల్రెడీ చిరంజీవి గారు, చంద్ర గారు ఎవరో చెప్పారు, లీటర్ 70 రూపీస్ పెట్టాం. లీటర్ 70 రూపీస్ పెట్టాం. మోమోయిస్ గారు చెప్పారు, లీటర్ 70 రూపీస్ పెట్టాం. అందులో 60% ఆఫ్ అమౌంట్ మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తాం. మనం ఏ డిమార్ట్కి వెళ్ళి కొనుక్కున్నా, ఏ హోల్సేల్ షాప్కి వెళ్ళి కొన్నా, ఏ మార్కెట్లో కొనుక్కున్నా 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తారు. కానీ మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చే అవకాశం ఎక్కడైనా ఉందండి? డబ్బులు వెనక్కి ఇచ్చే అవకాశం ఉందా? మరి ఎవరు చెప్పట్లేదు, ఎవరు వినట్లేదా? మన ప్రోడక్ట్ కొనుక్కుంటే డబ్బులు ఎవరైనా వెనక్కి ఇస్తారా? ఇవ్వట్లేదు. అందరికి క్లీనింగ్ ప్రోడక్ట్స్ అంటే అందరికీ చాలా చిన్న చూపు. అవునా కదండి? ఏంటి ఫినాయిల్ అమ్ముకుంటున్నారా, ఆర్బిక్లు అమ్ముకుంటున్నారా అని చిన్న చూపు ఫీల్ అవుతారు. కానీ అదే లేకపోతే ఎన్ని ఏగలు, ఎన్ని దోమలు, ఎన్ని చీమలు మన ఇంట్లో చేరుతాయండి? అవునా కదా? లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే గొర్రెల దగ్గర ఈ కేవలం క్లీనింగ్ సమస్య వల్లే డయేరియా వచ్చి దాదాపు అంటే ఆ సీజన్లో 150 నుంచి 200 మంది డయేరియా పేషెంట్లు మనకి డయేరియా వచ్చింది. దీనివల్ల కేవలం క్లీనింగ్ లేకపోవడం వల్ల, పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా. కావున దానిపైన మనం ఫోకస్ చేస్తాం. మార్కెట్లో ఎవరూ చేయని ప్రయత్నం మనం చేసాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే